హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, వంకాయ టమాటా కూర చేస్తాం కదండి. మనం ఎప్పుడూ చేసుకునేలాగే చేసుకుంటామండి. కానీ ఒక్కటి చిన్న మార్పు చేస్తే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం వేసి దంచిన పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈలోగా మనం చిన్న పొడి చేసుకోవాలండి. ఇదిగోండి, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 రెమ్మలు, అలాగే కారం, ఉప్పు వేసుకొని దంచి ముద్ద చేసుకొని పెట్టుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూర చేసుకునే ఫలం అయితే వీటిని ఎక్కువగా పెంచుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. నేను తక్కువ కూర చేస్తున్నానండి, అందువల్ల ఎక్కువ చేయటం లేదు. పొడి అయితే ఈ విధంగా మా పాప లంచ్ బాక్స్కి కొద్దిగా కూర చేస్తున్నానండి నేను. ఇదిగోండి, టమాటాలు ఇలా మగ్గిపోయి ఇలా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి, జీలకర్ర, కారం దంచి వేసుకోవడం వల్ల కూర చాలా బాగుంటుందండి. ఇదిగోండి, వంకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్లో సాల్ట్ వేసానండి. ఇదిగోండి, వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇలా వెల్లుల్లి, కారం వేసేసుకోవాలి. వంకాయలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొద్ది కూరతో ఎక్కువ అన్నం కలిసిపోతుందండి. ఒకసారి ఇలా అయితే చేసి చూడండి, తప్పకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. దంచిన రోలు కడిగి కొద్దిగా వేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ చిన్న 1/2 గ్లాసు వాటర్ అయితే వేసుకొని తక్కువ మోతాదులో చేసుకున్నానండి. నేను మా పాప వరకే చేశాను. ఇది ఎక్కువైతే మీరు అన్నీ ఎక్కువ కారం అది ఎక్కువ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలా దగ్గర అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇందులో ఇంకా ధనియాల పొడి అది వేయకూడదండి. ఇలాగే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి వెల్లుల్లి కారంతో కూర అయితే చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.